పూరా లోకల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలకి కూటమి నేతలకు మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమంటోంది. తాజాగా జనసేన నేత నాగబాబు వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు కడప నుంచి గూండాలు రౌడీలను తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కుట్ర వెనుక వైసీపీ నేతలు మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజారెడ్డి ఉన్నారని ఆరోపించారు. వారిరువురు కలిసి పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు పన్నాగాలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరు ఏం చేసినా, ఎంతమందిని తీసుకువచ్చినా పవన్ ను ఓడించడం అసాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంతమందిని తీసుకువచ్చినా తాము బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఎంతమంది వస్తారో రండి చూసుకుందాం అని ఆయన వైసీపీ నేతలను హెచ్చరించారు. ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వం ఆఖరి కూలి పని చేసుకుని ఆ పూటకి ఫ్యామిలీని గడుపుకునే వాడితో సహా అన్యాయం చేసింది. అన్ని రకాలుగా చాలా మంది కాంట్రాక్టర్స్ కి 70-80 వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పడింది. ఇది పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్, వాళ్ళలో రెడ్లు కూడా ఉన్నారు. చాలా మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసి చచ్చిపోయారు. 3 రూపాయలకి 4 రూపాయలకి 2 రూపాయలకి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ప్రాఫిట్ రాకపోగా అసలు కూడా రాక ఎదురు డబ్బులు కట్టలేక ఆస్తులు అమ్ముకొని రోడ్లు పాలైపోయిన ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదివరకు ఇసుక చాలా తక్కువ కాస్ట్ వచ్చింది. సామాన్యుడికి ఇసుక అందకుండా చేశారు. వేల లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఒక్క వ్యవస్థ సరిగా లేదు. ప్రజల్లో ఇంకొక 2 సంవత్సరాలు కనుక ఇలాగుంటే అసలు ఏ రాజకీయ ప్రభుత్వం పార్టీ అక్కర్లా, ప్రజలే లేచెల్లి కర్రలు కత్తులు తీసుకొని కనపడిన నాయకుడు కనపడిగానే ఏదైనా చేసేస్తారు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. శ్రీలంకలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక ఇంకొక 2 ఏళ్లు ఉండుంటే అదే పరిస్థితి వచ్చేది. లక్కీగా అతని అదృష్టం ఏంటంటే ఎలక్షన్స్ రావడం. ఇంకొక 2 ఏళ్ల తర్వాత కనుక ఎలక్షన్స్ పెరిగి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేది. సో మనందరి అదృష్టం కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కూటమిని ఏర్పాటు చేయడం, జనసేన, టీడీపీ, బీజేపీని ఒక కలిసికట్టుగా ముందుకెళ్లి ఇలాంటి నీచమైన ప్రభుత్వాన్ని, ఇలాంటి నీచుడైనటువంటి ప్రభుత్వాధినేతని గద్దె దించడానికి ముందుకెళ్తున్నాం.